ఢిల్లీ పాత బస్తీలోని తుర్క్మెన్ గేట్ ప్రాంతంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు ఎంసీడీ అధికారులు. నిన్న ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఇవాళ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు ఎవరిని కూడా రానివ్వట్లేదు. మంగళవారం రాత్రి నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న కూల్చివేతల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హైకోర్టు ఆదేశాలతో మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా బుల్డోజర్లతో తుర్క్మెన్ గేట్కి చేరుకున్న అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కట్టడానికి తొలగించడానికి వచ్చిన ఎంసీడీ అధికారులు పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు, గాజు సీసాలు విసిరారు. దీంతో పరిస్థితి రణరంగంగా మారింది. స్థానికుల రాళ్ల దాడిలో 5 పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింత మంది బలగాలను మోహరించారు. ఈ ఘటనలో 5 అరెస్ట్ చేసిన పోలీసులు కుట్రకోణంలో విచారణ చేస్తున్నారు. నిన్న కూల్చివేతల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హైకోర్టు ఆదేశాలతో మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా బుల్డోజర్లతో తుర్క్మెన్ గేట్కి చేరుకున్న అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కట్టడానికి తొలగించడానికి వచ్చిన ఎంసీడీ అధికారులు పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు, గాజు సీసాలు విసిరారు. దీంతో పరిస్థితి రణరంగంగా మారింది. స్థానికుల రాళ్ల దాడిలో 5 పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింత మంది బలగాలను మోహరించారు. ఈ ఘటనలో 5 అరెస్ట్ చేసిన పోలీసులు కుట్రకోణంలో విచారణ చేస్తున్నారు.